Dear students, welcome to Expert Online Academy. So me Charan sir. So Telangana ఉద్యమ చరిత్రలోని previous questions ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మన క్వశ్చన్ లలో identify the persons who has vice chancellor of Andhra University refused to admit the students of Usmania University when they were explained for the participating in the Vande Mataram movement in 1938. సో మనకి తెలుగులో కూడా చూడండి. 1938 వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిని గుర్తించండి అని అన్నాను. సో మనకి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో 1938లో వందే మాతర మూమెంట్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క అడ్మిషన్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో ఈ అడ్మిషన్స్ క్యాన్సిల్ అయితే ఫస్ట్ టైం వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీకి మరి ఆ రోజు వెళ్ళి అయ్యా మా విద్యార్థులందరికీ కూడా అడ్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిని ఎవరిని కన్సిడర్ అయ్యారు ఇక్కడ అంటే కట్టమంచు రామలింగారెడ్డి గారిని కన్సిడర్ అయితే ఆ రోజు ఎందుకు మరి వీళ్ళ యొక్క అడ్మిషన్స్ ఇవ్వడానికి అతను మనకి రిజెక్ట్ చేశాడు నాన్న అంటే నిజాం దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్స్ 2 lakhs రూపీస్ మనకి ఫండ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ ఫండ్స్ ఒకవేళ మీకు అడ్మిషన్స్ ఇస్తే ఆ ఫండ్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఆ ఫండ్స్ మొత్తం కూడా ఇవ్వము అని చెప్పేసి అన్నారు కాబట్టి అందుకోసం కట్టమంచు రామలింగారెడ్డి మీకు అడ్మిషన్స్ అనేది ఇవ్వము అని చెప్పేసి తిరస్కరించిన వ్యక్తి కట్టమంచు రామలింగారెడ్డి. ఆప్షన్ డాక్టర్ సర్వాపల్లి రాధాకృష్ణన్ బెనారస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఇతను కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ శ్రీనివాస అయ్యంగార్ కానీ ఎల్ బుల్లయ్య వీళ్ళిద్దరు కూడా ఆప్షన్స్ రిలేటెడ్ కాదు నాన్న. ఒకవేళ ఇదైతేనేమో బెనారస్ యూనివర్సిటీ కట్టమంచు రామలింగారెడ్డి అయితే ఆంధ్ర యూనివర్సిటీగా చెప్తా. నాన్న ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్లో కానీ మనకి యాప్లో ఉండే కోర్సులో కూడా తెలంగాణ మూమెంట్ క్లాసెస్లో ఇలాంటి అన్నిటి కూడా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కానీ థియరీ మొత్తం కూడా ఉంటుంది.